వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదన్నా మంచి జరిగింది అనుకోండి, అబ్బా అదృష్ట దేవత కనుకరిచ్చిందంటాం. ఏదన్నా కొంచెం బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగిందనుకో, దురదృష్ట దేవత నెత్తి మీద కూర్చుందంటాం. దరిద్ర దేవత అంటాం. దరిద్ర నెత్తి మీద కూర్చుంది. దానివల్ల ఇట్లా అయిపోయింది, అట్లా అయిపోయింది, నువ్వే దరిద్రం, నేనే దరిద్రం, ఇలా 100 మాట్లాడుకుంటాం కదా. నా జీవితానికి పట్టిన దరిద్రాన్ని నువ్వే అంటుంటారు జనరల్గా. జయ, నువ్వే నా అదృష్టానివి అని అనేవాళ్ళు తక్కువ కనపడి, నీ వల్ల నాకు దరిద్రం పెట్టింది అనేవాళ్ళు ఎక్కువ కనిపిస్తారు. చాలా మంది కనిపిస్తారు కదా. వాళ్ళకి తెలుసు వీళ్ళ వల్లే నాకు అదృష్టం వచ్చింది అని చచ్చినా. ముందు నా జీవితం వేరు, ఇప్పుడు నా జీవితం వేరు. ఆ ఆలోచన మనసులో ఉన్న పైకి చెప్పరు. కానీ ఏదైనా తేడా వచ్చిందంటే నువ్వే నా బతుకి పట్టిన దరిద్రానివి అని పెళ్ళాన్ని పిల్లల్ని తిట్టి పెట్టేవాళ్ళు కనిపిస్తూనే ఉంటారు. వీటికి ఇలాంటి వాటికి సంబంధించి ఏదైనా స్టోరీ ఉందండి, కథలు లాంటివి? బోల్డ్ కథలు చెప్తారు జయ. చందమామలో ఎన్ని కనపడతాయో. ఇది అదేదో దేశపు కథట. ఏదో దేశం. ఒక అన్న తమ్ముడు ఉండేవాళ్ళు ఇద్దరు. అన్న భాగ్యవంతుడు, తమ్ముడు దరిద్రుడు. అదేమిటో కథల్లో అలా ఉంటాయి జయ. అన్నయ్యలు బాగా సంపాదించేసుకుంటారు, వాళ్ళకి మంచి మంచి పెళ్ళాలు కూడా డబ్బులు చేస్తారు, తమ్ముడికి ఏమి ఉండదు. అయ్యో, ఈ తమ్ముడు ఏదైనా చేయబోతాడు, అన్నయ్య వాడిని ఇది చేస్తాడు. అలాంటి కథలే కనిపిస్తాయి ఎక్కువగా అన్న తమ్ముళ్ళల్లో కనిపిస్తాయి ఇవి. ఈ కథ చందమామ కథలన్నీ ఇలాగే. అయితే ఏమైందట, తమ్ముడికి పెద్దగా ఏం లేదు, అన్నయ్య పొలంలోనే కాపలా ఉండటం, అన్నయ్య గేదెలు తోలుకు రావడం, అలాంటివేవో చేసుకునేవాడు. అయితే ఆ 7 అన్నయ్య పంట పొలం విరగపండిందట. అన్నయ్య తమ్ముడిని కాపలా పెట్టాడు. ఈ తమ్ముడు ఆ పొలంలో కూర్చున్నాడు. కూర్చుని, ఏమిటి నాకు దరిద్రం, నాకేమీ లేవు, మా పొలం అసలు ఏం పండదు, ఏమికేమి ఇంతంత పండేస్తుంది, వీడి అదృష్టానికి కారణం ఏంటి, నా దురదృష్టానికి కారణం ఏమిటి, అసలు ఏమిటి అని ఆలోచించుకుంటున్నాడు. నా బతికి ఇంకా మారదా, ఎప్పటికీ నా జీవితం ఇంతేనా, నా పెళ్ళాం పిల్లలు ఇలాగే అడుక్కు తింటూ ఉండాలా, నేను ఎప్పుడు పనిచేస్తూ ఉండాలా, ఇవే వస్తాయిగా ఊహలు. ఊహిస్తుంటే ఈ దూరంగా పొలంలో ఒక ఆవిడ ఎవరో కనపడింది. ఆవిడ ఒక తెల్లటి చీర కట్టుకుంది, నాజుగ్గా కనపడుతోంది. వంగి వడ్ల కంకులు ఏరుతోంది, పొలం వైపుకి వస్తుంది, మళ్ళీ కంకు ఏరుతోంది, మళ్ళీ పొలం వైపు వస్తుంటే ఇతనికి అర్థం కాదు. కబకబా వెళ్ళి ఆవిడ చేయించుకున్నాడు. ఏమమ్మా, ఎవరు నువ్వు, ఏం చేస్తున్నావు పొలంలో అంటే, నేను మీ అన్నయ్య యొక్క భాగ్యదేవతని, పొలంలో కంకులు రాలిపడిపోతే అవి తీసి గడ్డి కంటిస్తున్నానని చెప్తుంది. కిందకి రాలిపడిపోయిన కంకి తీసి గడ్డి మీద నుంచి, అదే వరి రెమ్మ మీద నుంచి కంకి రాలిపోతుంది, ఆ రెమ్మ కంటించేస్తుంది ఆవిడ. వీడు చూస్తున్నాడు, కిందేం లేవు, కింద పడిన 1 ఎరా పడితే ఈవిడ అటు ఇటు తిరిగి కింద పడిన దాన్ని మళ్ళీ పైకి అంటిస్తుంది. వాడు అదృష్టం అన్నమాట. దేవత స్వయంగా అంటే చూడండి. తెల్లపోయాడు. మా అన్నయ్య భాగ్యదేవత, మరి నా భాగ్యదేవత ఎక్కడుందమ్మా, మేమిద్దరం ఒకటే కడుపును కాదు పుట్టాం కదా, అదే ఒక్క కంచంలో తిన్నాం, ఒక్క మంచంలో పడుకున్నాం, ఒక తల్లి కడుపునే పుట్టాం, అన్నీ ఒకటే పంచుకున్నాం. మా అన్నయ్యకి భాగ్యదేవత ఉంది, మరి నా భాగ్యదేవత ఎక్కడుందమ్మా అన్నాడు. అడిగితే ఆవిడేం చెప్పింది, దక్షిణం కొండల వైపుకి పొడుగ్గా చేయి జాపి చూపించి, ఆ దక్షిణపు కొండల్లో ఉంది నీ భాగ్యదేవత అని చెప్పింది. చెప్పేసరికి వీడు సరేననుకుని సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయి పెళ్ళాం పిల్లల్నేమో అత్తారింటికి పంపేశాడు. తన దగ్గరున్నవన్నీ మూట కట్టుకుని బయలుదేరిపోతే వాళ్ళ ఇంట్లో ఒక పాత పొయ్యి ఉంది. ఆ పాత పొయ్యి వెనకాల నుంచి ఒక జుట్టు విరబోసుకుని మురికి పట్టిన చీర కట్టుకున్న ఒక ఆడది లేచి వచ్చింది. వచ్చేసరికి ఇతను అడిగాడు, ఎవరమ్మా నువ్వు అన్నాడు. నేను నీ దరిద్ర దేవతని, నన్ను వదిలిపెట్టి ఎక్కడికి పోతున్నావురా అంది. అనేసరికి ఇతను అన్నాడు, నువ్వు ఇక్కడే ఉండు మా ఇంట్లోనే, నేను దక్షిణపు కొండల్లోకి వెళ్తున్నాను అంటే ఎవడికి ఏడవటం మొదలుపెట్టింది. దరిద్ర దేవత, నన్ను వదిలిపెట్టిపోతావా, ఎన్నాళ్ళ నుంచో నిన్నే నమ్ముకుని ఉన్నాను, నన్ను వదిలిపెట్టిపోవద్దు, నేను నీ భుజాల మీద ఎక్కుతా, నన్ను తీసుకెళ్ళండి అనేసరికి ఇతను అన్నాడు, అమ్మ భుజాల మీద ఎక్కితే మొయ్యలేను, నా దగ్గర ఒక మూట ఉంది, అందుకని ఓ చిన్న సీసా తీసాడు. ఏమన్నాడు, నువ్వు చిన్న సీసా ఉంది, సీసాలో దూరి కూర్చో, నేను నిన్ను తీసుకెళ్తా అనేసరికి దరిద్ర దేవత అంత ఉన్నది, ఇంత జుట్టు వెరపోసుకుని మురిగుడ్డ కట్టుకుని ఉందిగా, చిన్నదైపోయి సీసాలోకి దూరింది. సీసా బిరడా మూసేసి వెళ్ళే దారిలో ఎక్కడో ఓ చోట బురదగుంట కనపడితే వీడేం చేశాడు, ఆ పక్కన ఒక కర్ర అందుకుని బాగా లోతుగా గుంట తీసి ఈ దరిద్ర దేవత ఉంది కదా సీసా, అందులో పెట్టేసేసి తొక్కేసాడు లోపలికి. తొక్కేసి ఆ మట్టంతా పెట్టి కప్పేసేసి ఆ చుట్టుపక్కల ఉన్న మట్టంతా విరజిమ్మేశాడు బురదగుంటలోకి. అది ఎక్కడో పోయి కూర్చుంది దరిద్ర దేవత. వీడు నడుచుకుంటూ పోయాడు, దక్షిణపు కొండల్లోకి వెళ్ళాడు. వెళ్తే రకరకాల పనులు కనపడుతున్నాయి. ఈ చిన్నది మొన్నది పని చేసి తింటున్నాడు.
అయితే ఈ దక్షిణపు కొండల ప్రాంతాల్లో ఆ ప్రాంతంలో నూతులు తీస్తున్నారు, గోతులు తవ్వుతున్నారు ఎవరు. ఆ గోతులు తవ్వే ఒక పని ఆయన దగ్గర పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళాడు. బాబు నీకేం పని వచ్చినంటే గొయ్యి తీయటం వచ్చండి అన్నాడు. అయితే మా దగ్గర చేరు, మరి ఎంత లోతు గొయ్యి తీస్తే అంత డబ్బులు, గొయ్యి తీస్తే చాలు, గోతులో ఏమన్నా దొరికితే అది నీదే, నాకు ఇవ్వక్కర్లేదని చెప్పాడు ఆయన. గొయ్యి తీయటాన్ని డబ్బు ఇస్తానన్నాడు. సరే ముందేవో తీశాడు, ఆయన ఏవో డబ్బులు ఇచ్చాడు. ఒకనాడు ఏమైంది, పెద్ద గొయ్యి తీస్తుంటే లోపల ఒక మూట దొరికింది, దాంట్లో బంగారము డబ్బు దొరికింది, పాత వెప్పటివో. వీడేం చేశాడు, ఈ తమ్ముడు ఆ మూట తీసుకొచ్చి ఆ ఓనర్కి అప్పచెప్పాడు. ఓనర్ అన్నాడు, నాకు ఇవ్వక్కర్లేదని చెప్పాను కదుట్రా నాయన, నీకు నాకు ఇవ్వద్దు అంటే, కాదండి గొయ్యి మీదే స్థలము మీదే గొయ్యి తీసినందుకు డబ్బిస్తూ ఉంటే దొరికింది నేను ఇట్లా తీసుకుంటే అది న్యాయం కాదండి, సగం సగం తీసుకుందాం అంటే ఆయన ఒప్పుకున్నాడు. సరేనని చెరి సగం పంచుకున్నారు. ఈ తమ్ముడు ఆ దొరికిన డబ్బుల్ని జాగ్రత్త పెట్టుకుని మళ్ళీ గోతులోకి దిగాడు. దిగితే ఇంకా ఇంకా తవ్వుతూ ఉంటే ఇంకా కిందకి వెళ్ళాడు. ఇంత చాలా అని అడిగాడు. ఆయన అన్నాడు, కాదు కాదు ఇంకో నిలువు తవ్వాలి, ఇంకో నిలువు తవ్వమన్నాడు. అది ఎంత నిలువు అంటే కింద నుంచి వీడు అరిచిన పై వాళ్ళకి వినపడదు. వాళ్ళే అప్పుడప్పుడు ఓ తాడేసి ఉన్నాడో పోయాడో చూస్తున్నారు, అంత లోతుకు పోయాడు. పోతే ఈసారి వాడికి ఒక పెట్టె కనపడింది అడుగున మట్టిలో. ఆ పెట్టెలో తలుపు తీయని పిలుస్తోంది ఆ పెట్టె లోపల నుంచి. ఏం చేయాలో తెలియలే. ముందు దొరికింది పంచుకున్నాం, ఇప్పుడు ఈ పెట్టె తీస్తే ఏమవుతుందో తీయకపోతే ఏమవుతుందో. సరే కాస్త బాగా ఆలోచించి ఆ పై వాళ్ళు వీడికి మంచి నీళ్ళు తిండి ఇచ్చే లోపల ఆ దొరికిన పెట్టెను ఓపెన్ చేశాడు. తలుపు తీయమంటోంది కదా, ఈ తీయమన్న పెట్టెలో నుంచి ఒక ఆవిడ లేచి వచ్చింది. తెల్లటి చీర కట్టుకుని చక్కా నగా నాణ్యం పెట్టుకుని బాగుంది. ఎవరమ్మా నువ్వు, పెట్లో ఎట్టా ఉన్నావమ్మా అన్నాడు. నేను నీ భాగ్యదేవతనరా, నువ్వు నన్ను వెతుక్కుంటూ వచ్చావు, ఇంత దూరం దక్షిణ దిక్కు కొండల్లోకి వచ్చావు కదా, నన్ను వెతుక్కుంటూనే వచ్చావు, నేనే నీ భాగ్యదేవతని, ఈ పెట్లోనే పెట్టి నన్ను నీతో తీసుకుపో, నేను ఇంక నీతోటే ఉంటానంతే. దరిద్ర దేవతని వీడు పాతి పెట్టాడు, దానికి ఎలకల. ఈ దేవతను పుచ్చుకుని పైకి వచ్చాడు. పైకి వస్తే ఇంకా పెట్టెలో బోళ్ళంత బంగారాలు అవి ఇవి ఉన్నాయి. ఉంటే ఆయన అన్నాడు, ముందు దాంట్లో వాటా పెట్టావు కదా, నీకు దొరికిన పెట్టె నీదే, నువ్వు పట్టుకుపో, నేను నిన్ను అడగను, అందులో నాకు వాటా అక్కర్లేదు, కావలసినంత గొయ్యి తీసావు, ఈ పని మాకు సరిపోతుందని పంపేశాడు. వీడ పెట్టె మోసుకుంటూ ఇంటికి వచ్చేసాడు. అంతకుముందు భాగం మిగిలింది కదా డబ్బులు. ఇంటికి వచ్చాక వీళ్ళ భూమి పండటం మొదలుపెట్టింది. సడన్గా ఏదో పెద్ద వాన పడింది, దాంతో భూమిలో రకరకాల పచ్చగా మొక్కలు మొలిచి వచ్చినాయి. అంటే అంతకుముందు అది బీడు భూమిగా ఉండేది, మొక్కలు మొలుస్తున్నాయి. బీడు తవ్వి వరేసారి ఇబ్బడి ముబ్బడిగా పండింది. వీడు ఎక్కడో ₹1 మధు పెడితే అది ₹100 వచ్చింది. ఎవరికో ₹10 అప్పిస్తే వాళ్ళు ₹100 వెనక్కి తిరిగి ఇచ్చారు. ఇక డబ్బులతో నిండి డబ్బు వస్తే అట్లాగే కదా మాసమ్మ, కొబ్బరికాయలోకి నీళ్ళు వచ్చినట్టు సలలితముగా నారికేళ్ళ సలలేమి భంగిని అన్నారు, అలా వచ్చేస్తాయి. ఎంత కామ్గా వస్తుందో తెలియక రావటం మొదలైతే అక్కడి నుంచి హాయిగా భాగ్యదేవతతోటి సంతోషంగా ఉన్నాడు. పెళ్ళాం పిల్లల్ని తెచ్చుకున్నాడు, ఇల్లు వాకిలి సవరించుకున్నాడు. కాకపోతే ఇతను ఏం చేశాడంటే, తన దరిద్ర దేవతను పోగొట్టుకుని భాగ్యదేవతని సొంతం చేసుకున్నందుకు ఊళ్ళో ఎవరైనా సహాయం దరిద్రులు వచ్చి సహాయం అడిగితే తన భాగ్యాన్ని వాళ్ళకి పంచడానికి సిద్ధంగా ఉండేవాడు. అదృష్టవంతులు చేయవలసిన పని ఏంటంటే ఇది, నాకు దొరికింది అని నేనే దాచుకోకూడదు, దాంట్లో భాగం పెడుతూ ఉంటే పెరుగుతుంది. అది ఇతరుల దరిద్రాన్ని పోగొట్టడం వల్ల సహాయాలు చేసేవాడు. అయితే ఒకనాడు ఇతను బజార్ వెళ్ళి తిరిగి వస్తుంటే అన్నయ్య వదిన పిల్లలు కనపడ్డారు. ఆహాహా అని కావలించుకున్నారు. రా అన్నయ్య మా ఇంటికి రా, ఇవాళ మా ఇంట్లో ఉందరుగానని వీళ్ళందరినీ పొలమని గుంపందరినీ తీసుకొచ్చుకున్నాడు. తీసుకొచ్చాక రాత్రి భోజనాలు చేశారు. ఇల్లు బ్రహ్మాండమైన ఇల్లు, వేయమని ఉన్నాయి, బోళ్ళని షడ్రసోపేతమైన పదార్థాలు, ఇల్లు వాకిలి ఎంత కళగా ఉంది, పచ్చగా అంతే, అంతా లక్ష్మీ వైభవం కనపడుతోంది. ఆ అన్నయ్య అడిగాడు, ఎరా ఎట్ట బాగుపడ్డావు, ఏమిట్రా నీ పొలం కూడా బాగా పండుతుందని ఇవాళ రేపు ఎవరో చెప్పారు, ఏం జరిగింది, ఏం చెందావు అని అంతా అడిగాడు. అడిగితే ఈ అదృష్టవంతులకి ఏముంటుందంటే తమ కథ చెప్పుకుందామని ఉంటుంది. ఏదో కలిసి వచ్చిందిలే అన్నయ్య అంటే సరిపోతుంది. వీడు తన మొదటి రోజు దరిద్ర దేవత ఎలా బయటకు వచ్చింది, ఆ దరిద్ర దేవతను తను ఎక్కడ పాతి పెట్టింది, అక్కడి నుంచి తను ఎలా వెళ్ళింది, ఆ కథ అంతా చెప్పాడు. అన్నయ్యకి అనిపించింది, ఊరు పెట్టి తుప్పదేగా, మా వాకిట్లో నా పొలంలో భాగ్యదేవతను చూసి తన భాగ్యదేవత అడ్రస్ కనుక్కుని ఆ దారిలో దరిద్ర దేవతను పాతేసి ఆ భాగ్యదేవతకి పెద్దక్కయ్య అయిన ఆ భాగ్యదేవతను తెచ్చుకున్నాడు వీడు. ఒళ్ళు మండిపోయింది అన్నయ్యకి అకారణంగా.
వీడి సంపదకి ఇండైరెక్ట్ గా కారణం ఎవరు? నేను. ఎందుకంటే నా పొలంలో కదా ఉంది ఆ, అమ్మవారు. దాంతో మంటగా ఉందన్నమాట. ఏమనుకున్నాడు, తమ్ముడు ఎక్కడ పాతి పెట్టాడో చెప్పాడు కదా, అక్కడికి వెళ్ళి వాడి దరిద్ర దేవతను తెచ్చి మళ్ళీ వీడి ఇంట్లో పెట్టాలి, అప్పుడు కదా వీడి గొప్ప తగ్గి నా గొప్ప పెరుగుతుంది అనుకున్నాడు. అనుకొని పెళ్ళాం పిల్లల్ని ఇంటికి పంపేసి ఆ తమ్ముడు ఎక్కడ పాతి పెట్టానని ఊబి దగ్గర పాతి పెట్టానని చెప్పాడుగా బురదగుంటలో, అక్కడికి పోయి ఒక గుణపం కూడా పుచ్చుకెళ్ళి సచ్చి జడి ఓ పూటంతా తవ్వి ఆ తమ్ముడికి తవ్వడం అలవాటు పడికి తవ్వేశాడు నిమిషాల్లో. ఈ అన్నయ్య భాగ్యవంతుడు కదా, ఈయనకి పనేం అలవాటు, నా తంటాలు పడి మొత్తానికి ఆ తమ్ముడు పాతేసిన సీసాని బయటికి తీసాడు. తీసేసరికల్లా సీసా ఇట్లా మూత తీయగానే ఏమనుకున్నాడు, ఈవిని తీసుకెళ్ళి మా తమ్ముడు ఇంటికి వెళ్ళు అని చెప్దాం అనుకున్నాడు. ఆవిడెందుకు వింటుంది? ఎప్పుడైతే మూత తీయబడిందో ఆ దరిద్ర దేవత ఒక్క ఎగురెగిరి ఈయన మెడ కావిటేసుకుంది. ఆహాహా, ఎంత గొప్పవాడివి, ఎంత మంచివాడివి, ఎంత అద్భుతమైన వాడివిరా నాయన, నువ్వు ఎన్నాళ్ళ నుంచో ఇక్కడ ఇరుక్కుపోయి ఉన్నాను, ఇక నేను నిన్ను చచ్చిన వదిలిపెట్టిన పదం ఇంటికి పదాను. ఈయన ఎన్ని విధాలు చెప్పినా అది వినలా. దాన్ని వచ్చేదారిలో నదిలో పారేద్దాం అనుకున్నాడు, మంటల్లో పడేద్దాం అనుకున్నాడు, ఏం చేద్దాం అనుకున్నా ఆ వెనకాల మెళ్ల మీద చేరిపోయి కావిటేసుకుని కూర్చున్న దరిద్ర దేవత అతన్ని వదిలిపెట్టల. ఇతను ఇంటికి వచ్చేసరికల్లా వీళ్ళ పొలంలో గడ్డిబాం వేశాడు, వరంతా కుప్పలు ఓ పక్కన వేశారు, కాలిపోయినాయి. అయ్యో, గొడ్లకి ఏదో జబ్బు చేసి చచ్చిపోయినాయి. గొడ్లు పోయినాయి, గడ్డి పోయింది, ఇంకేముంది సంపద. ఆ కాలంలో సంపద అంటే ఏమిటది? అంతేగా, ఒడ్లు గడ్డి గొడ్లు మూడు పోయినాయి. క్రమంగా అన్నయ్య నేల మీదకి వచ్చేసాడు. దారేపోయి అనవసరంగా వెళ్ళి దారేపోయే దరిద్ర దేవతని ఇంటికి పిలిచినట్టు చేసుకున్నాడు. ఆ తర్వాత తమ్ముడు ఎంత ప్రయత్నించినా అన్నయ్య తాలూకు దురదృష్టాన్ని సరిచేయలేకపోయాడు. చాలాసార్లు ఇచ్చాడు, ఇచ్చిన వేస్ట్ అయిపోయింది. తర్వాత ఇంకా ఇవ్వడం కూడా మానుకున్నాడు. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది రమ్మగారు, సూపర్ ఉంది. ఇలాగే చేస్తారు కదా జయ. ఖచ్చితంగా రమ్మగారు, ఖచ్చితంగా ఆ పనులు చేయకూడదు. అది. నమస్తే. నమస్తే జయ.